బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ముల్లా నసరుద్దీన్ కథలు చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఒకటి చెప్పుకుందామా? బుజ్జి బుజ్జి కథలు కదా. మామూలుగా చూడు, తెలివి గల వాళ్ళు కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు. తెలివి ఉండటమే కాదు, ఆ తెలివి ఎక్కడ వాడాలో కూడా తెలిసి ఉండాలి. అంతేగా. పిడికి బియ్యానికి ఒక మంత్రం కాదు కదా. అవును కొన్ని కదా. చోట్ల తెలివి చూపించక్కర్లా, తెలివి చూపించకపోవటమే తెలివి. అయితే ఈ ముల్లా గారికట ఒక వీధి చివర ఒక చాయ్ దుకాణంలో చాయ్ తాగటం అలవాటట. ఆ వీధి ఒక చివరంటే చివర అంటానికి వెళ్ళలేదు, ఒక చౌరస్తా లాంటి. అయితే అప్పుడు రోజు ఆయన అక్కడ సాయంకాలాలు దీని నుంచి తైమూర్ గారి దగ్గర నుంచి, ప్రభు దగ్గర నుంచి ఇంటికి వస్తూ తాగేవాడు. కొంచెం చలికాలపు కాలం వాళ్ళకి ఎక్కువ ఆ దేశంలో. మనకంటే మనకు 3 నెలలే చలి, వాళ్ళకి 6 నెలల చలి. ఈ 6 నెలలు ఆయన అక్కడ ఛాయ్ తాగేవాడు. అయితే ఈ ఛాయ్ తాగడానికి కూర్చుంటే అది చౌరస్తా కదా, కొంతమంది పిల్లలు కుర్రాళ్ళు మంచి ఆటకాయతనంగా అక్కడ తిరుగుతుండేవాడు. వాళ్ళల్లో ఒకడు, ఈయనకి ఇట్లా పెద్ద తలపాగా ఉండేది. ఒక కుర్రాడు మంచి ఆటకాయవాడు, చేతులు ఇలా 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 ఆడిస్తూ తిరిగేవాడు. అలా చూసి చూడనట్టు తనది కాదన్నట్టుగా అలా చేయాడిచ్చి ముల్లా గారి తలపాగాని కొట్టేవాడు. వాడు కావాలని తలపాగా పడిపోయేది. వాడు ఆయన ఉన్న టైంలో కనుక వాడు వచ్చాడు అంటే గ్యారంటీగా ఈయన తలపాగా మీదే వాడు చెయ్యి ఉండేది. ఓహో, ఏం చేస్తారో చూద్దాం. తుంటరి వాడు. అయితే ఒకసారి అయింది, ఎరా అబ్బాయి ముల్లగారు ఇది కొట్టావు అంటే, అవునా నేను చూడలేదు, అయ్యో నా చేయి తగిలిందేమో అలా అనేవాడు. క్రమంగా అర్థమైంది వీడు ఆయన్ని టార్గెట్ చేస్తున్నాడు అని. ఆయన ఏదైనా అనాలి, ఎవరేమంటారు ఎంతసేపు. అయితే షాప్ అతను చాయ్ పత్త దుకాణం ఉందిగా, చాయ్ దుకాణం వాడు అడిగాడు, ముల్లా మీరెంతో తెలివైన వారు కదా, వీడిని కంట్రోల్ ఎందుకు చెయ్యరు మీరు, వాడికి చెప్పచ్చు కదా అంటే ఈయన ఏమన్నాడంటే, ఏముంది ఇప్పుడు నష్టం, పెద్ద నష్టమేం లేదు. నేను ఇవాళ చెప్పడం వల్ల కాదు, వాడికి ఏనాడు తెలియాలో ఆనాడు తెలుస్తుంది ఇది చేయకూడని పని అని. ఇప్పుడు తుంటరితనం ఒకసారి పొరపాటు జరిగింది, నేనేమనలేదు. వాడు ప్రతిసారి నా టోపీ ఎగురుకొట్టి ఆనందిస్తున్నాడు, ఆనందించని. ఎన్నాళ్ళలో వాడు ఆనందం చూద్దాం. పైగా ఇది రోజు జరగదు, ఎప్పుడో ఒక రోజు నేను ఇక్కడ ఉన్నప్పుడు వాడు వచ్చినప్పుడు జరుగుతుంది. ఆ ముల్లా కార్నర్కి కూర్చునేవారు. అలా కొన్నిసార్లు జరిగింది. వాడి తుంటరితనం మానుకోలా. వాడు మిగిలిన వాళ్ళతోటి కంటే ఈయన్ని చూస్తేనే వాడికి మంచి ఉత్సాహంగా ఉండేది. చలికాలపు చివరి రోజుల్లో ముల్లా గారికి కొంచెం అస్వస్థత చేసి ఆయన రాలా. అయితే ఒకరోజు ఆ కుర్రాడు ఆ బజారుకు వచ్చినప్పుడు ముల్లా గారు కూర్చునే ప్లేస్లో ఒక సైనికుడు కూర్చున్నాడు. కాస్త అటు ఇటుగా టోపీలు ఒకేలా ఉంటాయి. వాడు వచ్చి దాన్ని ఇలా అన్నాడు. సైనికుడు కత్తి మీదకి వెళ్ళింది ఆయన చెయ్యి. ఏమవుతుంది, గట్టిగా తగిలింది. వాడికి బుద్ధి ఎలా వచ్చింది, ఎవరి మీద చేయకూడదనే బుద్ధి అప్పుడు ఒక్క దెబ్బకి వచ్చింది. నసిరుద్దీన్ ఐడియాలు ఇలా ఉంటాయి. మనం మొక్కై వంగంది మానే వంగదని చెప్పుకుంటామా, మానైనా సరే ఉంచుతాడైనా. ఇప్పుడు చూడు, కుర్రాడు 10 సార్లు చేశాడు ముల్లా గారితో, నసిరుద్దీన్తో 10 times చేశాడు. చివరికి సైనికుడు కత్తిపోటు తిన్నాడు. మళ్ళీ జీవితంలో చేస్తాడు. ఒకవేళ నసిరుద్దీనే అంటే నేను చూడలేదని అదని ఇదని ఏదో ఒకటని తను కాకపోతే ఇంకోళ్ళతోటనే చేయించేవాడు వాడు. అంతే. ఇప్పుడు ఎవరితోటైనా చేయిస్తాడు, సాహసం కూడా చేయడు. అయిపోయింది కదా. బాగుంది, ఎంత బాగా చేశాడు చూడు. ఒకసారట నసిరుద్దీన్ గారు ఒక బజార్లో నడిచొస్తున్నాడు. ఆ బజార్లో ఒక 4 పిల్లలు మాట్లాడుకుంటారు. వాళ్ళకి ఒక సంచి దొరికింది. ఎవరో వెళ్ళిపోతూ పారేసుకున్నారు. అందులో అక్రోట్స్ ఉన్నాయి, పళ్ళు మన ఉంటాయి కదా, ఏమంటారు మన అక్రోట్లు అంటే ఏమనాలి, బాదం కాయలు. అలా కాదు చెప్తా, కాయల పేరు రావట్లేదు, మన వాల్నట్స్ అనాలి. వాటి కాయలు ఉన్నాయి. అయితే వీళ్ళు చూసుకున్నారు, 4 పిల్లలు ఉన్నారు, వీటిని పంచుకోవాలి. ఈ లోపల ఏమైంది, ముల్లా గారు నడిచొస్తున్నారు కదా, వీళ్ళు ఆగారు. హోజా మాకు పంచిపెడతారా అని అడిగారు. ఈయన న్యాయస్థుడు, చాలా తెలివి గలవాడు, ధర్మాత్ముడు, చాలా గొప్పవాడు, గురు హోదాలో ఉండేవాడు. ఇవన్నీ భావించి పిల్లలు ఆయన దగ్గరికి పెట్టండి అని అడిగారు. అడిగితే ఆయన అడిగాడు, ఎలాగరా మనిషి న్యాయంతో దేవుడి న్యాయంతో అని అడిగారు. వీళ్ళు ఏమనుకున్నారు, మనిషి న్యాయం అయితే ఎక్కువ తక్కువ వస్తాయో ఏమిటో, దేవుడి న్యాయం అయితే సమానం, దేవుడు అందరికీ ఒకడే కదా, రోజా దేవుడి న్యాయం ప్రకారమే పంచగలడు. అలాగే అన్నాడు. ఫస్ట్ వాడికి ఒక గుప్పెడిని పోసాడు, 2వ వాడికి ఇన్ని ఇచ్చాడు, 3వ వాడికి మిగిలిన ఇచ్చేసాడు, 4వ వాడికి ఏమీ లేదు. వాడు నిర్కాతపై, ఇదేంటి హోజా ఇట్లా పంచారు,
అని అడిగితే ఆయన అంతే కదరా దేవుడి న్యాయం, ఒకడిని అమీర్ చేస్తాడు ఇంకోటిని గరీబుని చేస్తాడు. దేవుడి న్యాయం సమానంగా ఎప్పుడుంది? ఎప్పుడైనా ఉందా? ఒకటి రాజుంటే ఇంకోటి బంటున్నాడు. బాగుంది. అమీర్లు గరీబులు ఉన్నారు కదా, మరి అంతే అంతే ఇది కూడా అంతే. మరి అంతే. ఇదే దేవుడి న్యాయం. వీళ్ళు ఇచ్చి అనవసరంగా అడిగాం. ఇప్పుడు వాడి పనిచేసాక వాళ్ళని అడగలేరు కదా, నోటు తీసుకోలేదు. మూసుకుని పోయారు ఎవరి దారిని వాళ్ళు. చాలా బాగున్నాయి. చూడ ఐడియా ఎలా ఉందో. ఓసారట ఈయన ఏకాంతం కావాలనిపించింది టైం. ఈ జనాల్లో పడి చచ్చిపోతున్నాం, ప్రతి వాళ్ళు అడిగి చంపేస్తున్నారు, సలహాలు అడుగుతారు, మంచి మాటలు అడుగుతారు, మాట్లాడకూడదని ఏకాంత కోసం ఎక్కడో కొండల్లోకి వెళ్ళిపోయాడు. కొండల్లో ఒక్కడే ఆయన ఏదో తిన్నగా పులుసులు అవి కాచుకుని తాగుతూ, సూపులు లాంటివి తాగుతూ ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్నాడు. అయితే ఒక విద్యార్థి, ఒక అతను అత్యద్భుతమైన గురువు కావాలని వెతుక్కుంటూ వచ్చాట. వాడు ఎలాంటి గురువు అంటే, ఎలాంటి విద్యార్థి అంటే వాడు గురువు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా కూడా అందులో నుంచి ఒక విద్యను సంపాదించుకునే ఆలోచన ఉన్నవాడు. మంచి చలికాలం అంట. వాడు ఇలా ముసుగేసుకుని ఇట్లా కంబళి కప్పుకొని వణుక్కుంటూ వస్తున్నాడు. వస్తుంటే సరే ఈ గుహ దగ్గరికి వచ్చాడు. హోజా ఈయన ఎక్కడున్నాడో ముల్లా నసరుద్దీన్ అక్కడికి వచ్చాడు. ఆయన చూసేసరికి ఆయన కెమెరా పిచ్చింది. ఈయన చూడంగానే అని వాడి మొహం వికసించింది. ఎంతో సంతోషించాడు. గురువుని వెతుకుతున్నాను నేను, నా గురు దర్శనం లభించింది. ఇట్లా కొండ గుహలో ఒంటరిగా తపస్సు చేసుకుంటున్నాడంటే ఆయనకి ఎంత ఆయన జ్ఞాని కదా. ఈ జ్ఞానిని చూసేసరికి వాడి ముఖ కమలం వికసించింది. అంత ఆనందంగా వచ్చిన వాడిని చూసి పాప ఆయన వెళ్ళిపో అని అనలేక, రా బాబు రా లోపలికి రా, చాలా చలిగా ఉంది అని పిలిచాడు. అయితే ఏం చేశాడు, అతను వచ్చేసరికి ఈయన రమ్మన్నాడు. కానీ ఇది చేసుకోవడానికి నమాజ్ చేసుకోవడం కోసం ఒక తివాసిని ఇట్లా వేస్తుంటే వీళ్ళు ఇట్లా కొంకర్లు పోతున్నాడు చలికి. వేసేసాక ఫుఫ్ అని ఊదుకుని చేతులు ఇట్లా 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 నలుపుకున్నాడు. ఫుఫ్ అని ఊదేసరికి ఎందుకు అలా ఊదుకుంటున్నారు అన్నాడు. చేతులు వేడెక్కించడానికి నాయనా అని చెప్పాడు. చేతులు వేడెక్కించడానికి ఊదాలన్నమాట అని తెలుసుకున్నాడు వీడు. చాలా బాగుంది. అక్కడి నుంచి ఏమైంది, ఈయన నమాజ్ అయిపోయింది. వచ్చిన పులుసు ఏదో పొయ్యి మీద పెట్టుకున్నాడు ఆ గుహలో. సరే వచ్చిన అతిథికి వాడికి కూడా పులుసు వద్దామని ఏం చేశాడు, 2 కప్పుల్లో పులుసు పోసి దాని అయినా తీసుకొని వాడికి కప్పించి, ఈయన ఈ కప్పు పులుసు కప్పు ఇట్లా దగ్గర తీసుకున్నాడు. పులుసు అంటే ఇలా సూపు వేడిగా ఉంటుంది, చెంచాలు లేవు, కప్పుల్లో ఇట్లా ఎత్తు తాగాలి. అని ఊతున్నాడు. ఇప్పుడు ఎందుకు ఊతున్నారు హోజా అని అడిగాడు. చల్లారి పెట్టడానికి నాయన అన్నాడు. అనగానే విద్యార్థి ఆశ్చర్యపోయాడు. ఎంత మహానుభావుడు, ఒకే నేటితో ఇందాక వెచ్చబెట్టాడు, ఇప్పుడు చల్లారి పెడుతున్నాడు. ఎంత గొప్పవాడు గురువు. చాలా సంతోషించాడు. ఆ విద్య నేర్చుకుని వెళ్ళిపోయాడు. అంతే. జనాలు ఎలా ఉంటారు జయ, ఇది ఒక సహజమైన క్రియ అని తెలుసుకోరు. ఇది ఒక సహజం. చాలా మంది ఉంటారు అట్లా, చాలా మంది ఉంటారు. విద్యార్థులు ఉంటారు కదా, ఒక్కొక్క రకం ఉంటారు. ఆయన చాలా సంతోషించి అద్భుతమైన క్రియ తెలుసుకున్నాను, ఒక నోటితోటే అది చేయొచ్చు ఇది చేయొచ్చు అంటే ఇప్పుడు చూడు దాన్ని అప్లై చేస్తాడు జయ. ఒకే నోటితో తిట్టచ్చు, పొగడచ్చు, అంతేగా కదా. ఇది నేర్చుకున్నట్టేగా. అంతే. అద్భుతమైన విద్య నేర్పించాడు ముల్లా గారు. ఆయన వేరే జస్టర్ తోటే ఆయన పని ఆయన చేసుకుంటూ ఈయనకు అర్థమయ్యేలా చేశాడమంటే వెళ్ళిపోయాడు. ఇలాంటి బుజ్జి కథలు అనేకం. ముల్లా నసరుద్దీన్ ఓసారట ఈయన ముల్లా గారు ఏదో ఊరెళ్ళి ఓ సత్రంలో గుర్రాన్ని గాడిదని కట్టేసి, అప్పుడంతా గాడిదలే, పడుకున్నాడు. పడుకుంటే ఆయన మధ్యాహ్న పూట నిద్రలో ఆయనకి తన ఒక గాడిద పిల్ల అయిపోయి ఊరంతా ఆనందంగా తిరుగుతున్నట్టు కలొచ్చింది. లేదు చూసుకుంటే ఏమిటి నేను ఇలా అలా కనిపించాను, గాడిదని ఇలా మనిషిని అయిపోయాను ఏమిటో అని చెప్పి గాడిదని ఎక్కుదామని బయటికి వెళ్ళేసరికల్లా ఆయన గాడిద కనపడలా. గాడిద పోయింది. ఇప్పుడు ఎట్లా ప్రయాణం? వచ్చి ఏం చేశాడు, ఆ సత్రం అరుగు మీద నిలబడి, నేను ఎవరినో తెలుసా, తైమూర్ గారి అనుయాయిని, నా గాడిద పోయింది. గాడిద పోయినప్పుడు, తన గుర్రం పోయినప్పుడు తైమూర్ ఏం చేశాడో నేను అది చేసేస్తా. గంటలో నా గాడిద నాకు కావాలి, లేకపోతే తైమూర్ చేసిన పని నేను చేస్తాను. రాజుగారైన తైమూరు తన గుర్రం పోయినప్పుడు ఎలాంటి క్రియ చేశాడో ఆ క్రియ చేస్తాను అన్నాడు. అనగానే ఆ సత్రంలో ఉన్న వాళ్ళంతా హడిలిపోయారు. అయ్య బాబాయ్, తైమూరు అనుయాయి ఆయన పరమ క్రూరుడు, కొంప మునిపోతుందని వీళ్ళంతా తలా ఒక పక్కకి పరిగెత్తి గంటలో గడిదని తెచ్చి కట్టేశారు. దాని ముందు ఇంత గడ్డి కూడా వేశారు. ఈయన చూసుకున్నాడు. లోపల ఛాయ్ తాగేసి వచ్చి గాడిదని తీసుకొని బయలుదేరాడు.
ఆ సత్రం బయట నుంచిన వాళ్ళంతా బాబా ఆగండి ఆగండి, తైమూర్ ఏం చేశాడో చెప్పండి. తైమూర్ ఏం చేశాడు? తన గుర్రాన్ని కోల్పోయాడు తైమూర్. అప్పుడు ఏం ఒకసారి. చేశాడు? అప్పుడు తైమూర్ ఏం చేశాడు? మీరు ఏం చేయబోయేవారు? ఉమ్, మీ గుర్రం పోయింది కదా, మేమంటే పట్టించేసామనుకోండి, ఓవేళ మేము కనుక గాడిదని తేలేకపోయి ఉంటే తైమూర్ చేసిన పని మీరు చేస్తానన్నారు కదా, ఏం చేసేవారు? అదేమిటి? తైమూర్ ఏం చేశాడు? ఏముంది, గుర్రం దొరికేదాకా జీన్ భుజం మీద వేసుకుని నడిచాడు. ఈయన కూడా అదే పని చేసేవాడు అంతేగా. తైమూర్ చేసిన పనే చేస్తానన్నాడు. బాగుంది, బాగుంది. ఆయన ఏదో చంపేస్తాడు పొడి చేస్తాడు అనుకుని గుర్రాన్ని గాడిదని పట్టుకొచ్చేస్తారు కదా, జీన్ భుజం మీద వేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడో గుర్రం దొరికినప్పుడు జీన్ వేసుకున్నాడు దాని మీద. బాగుంది. కంచికి మనం ఇంటికి. చాలా బాగున్నాయండి. నమస్తే.